ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నేను ఒకసారి నేను మిమ్మల్ని మీకు అంటే మీకు గుర్తు చేస్తున్నా, ఒక విమర్శ చేస్తున్నా. మీరు మీ హయాంలో జరిగినటువంటి అనేక అరెస్టులు కావచ్చు, అది రాజకీయ నాయకులను అరెస్ట్ చేసినారు, ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్ట్ చేసినారు, ప్రతిపక్ష పార్టీల యొక్క ఆ యొక్క పాదయాత్రలను మీరు అడ్డుకున్నారు, ప్రతిపక్ష నాయకుడి యొక్క అనేక సార్లు వివిధ కేసులు రకరకాల కేసులు బనాయించి వాళ్ళని అరెస్ట్ చేసినారు. బండి సంజయ్ గారిని అనేక సార్లు అరెస్ట్ చేసి ముప్పు తిప్పలు పెట్టినారు, రైతులను అరెస్ట్ చేసినారు, విద్యార్థులని మీరు నానా ఇబ్బందులు పెట్టినారు, అనేక మంది ఇతర విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా చేసినారు, ఆర్టీసీ కార్మికులు కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు చేసినారు. ఈ విషయాలన్నీ కూడా మీరు మర్చిపోయినంత మాత్రాన ప్రజలు మర్చిపోలేదండి. తెలంగాణ ప్రజలు ఇంకా బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఆకృత్యాలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు. మీరు ఇప్పుడు చేసినటువంటి డ్రామాలన్నిటినీ కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. వాటి డ్రామాలనే అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంకోటి, మీరు సడన్ గా లగచర్ల రైతుల పైన చూపిస్తున్నటువంటి ప్రేమను కూడా ప్రజలు ఎవరు నమ్మట్లేదు. ఎస్, లగచర్ల రైతులకు అన్యాయం జరిగింది. వాళ్ళని అనవసరంగా అరెస్ట్ చేసి అనవసరంగా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చర్యలను కూడా తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుశ్చర్యలను, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధి విధానాలను రైతులు కూడా చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో మీకు కూడా బుద్ధి చెప్తారని చెప్పేసి, మీకు కూడా బుద్ధి చెప్పాలని చెప్పేసి ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇంకో విషయం కూడా నేను చెప్తా. ఈ రోజు అసెంబ్లీ జరిగినటువంటి తీరు ఒక్కసారి గమనించండి. 3 బిల్లులు ఏమో ఆమోదించుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, 3 బిల్లులు ఆమోదించుకున్నారు. ఈ 3 బిల్లుల పైన చర్చ జరిగిందా? కొంచెమన్నా చర్చ జరిగిందా? ఇక్కడ ఏమో మీరు ఎటువంటి చర్చ లేకుండా మీ బిల్లులను మీరు ఆమోదించుకుంటున్నారు. అక్కడ కేంద్రంలోనేమో పార్లమెంట్ లోనేమో అనేక బిల్లులు తీసుకొని వస్తే వాటిని వ్యతిరేకిస్తూ నానా రభస చేస్తూ పార్లమెంట్ లో చర్చ జరగకుండా చూస్తున్నారు. ఎందుకంటే దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పైన అనేక పార్టీలు మాట్లాడాలనుకుంటున్నాయి. మీరెందుకు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు పార్లమెంట్ లో చర్చ సజావుగా జరగకుండా చూస్తున్నారు? ఎందుకు మీకంత కక్ష? మీరు ఇక్కడ అసెంబ్లీలో మీ బిల్లులన్నింటినీ కూడా ఎటువంటి చర్చ చేయకుండా, ప్రతిపక్షాలకు చర్చించే అవకాశం ఇవ్వకుండా మీరు బిల్లు పాస్ చేసుకుంటూ ఇదే సమస్యల పైన అక్కడ కేంద్రంలో పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం బిల్లులు తీసుకొని వస్తే మీరు ఆ బిల్లులను వ్యతిరేకిస్తూ నానా రవస గురి చేస్తారు. ఎందుకు? ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేరే, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేరేనా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదా? ఎందుకు మీరు రెండు విధానాలు, మీరు ఎందుకు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు అనేది దేశ ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంటే అక్కడ కేంద్రంలో మీ యొక్క ప్రియాంక గాంధీ గారి యొక్క వ్యవహారం చూడండి ఏ విధంగా ఉందో. ఆవిడ పాలస్తీనా బ్యాగ్ పెట్టుకొని మేము పార్లమెంట్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఎందుకు అంటే మీకు దేశ సమస్యల పైన మీకు అవగాహన అవసరం లేదా? దేశ సమస్యల పైన మీకు చర్చలు అవసరం లేదా? దేశ సమస్యలు మీకు ప్రాధాన్యత క్రమంలో రావా? మీకు బయట దేశాల్లో జరుగుతున్నటువంటి వాటిపైన మీరు సింబాలిక్ గా ఈరోజు బ్యాగ్ ప్రదర్శిస్తున్నారా? మీరు అదే విధంగా సరే అట్లా జరిగింది అనుకుంటే మీరు బంగ్లాదేశ్ పైన ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? బంగ్లాదేశ్ లో మైనారిటీల పైన, హిందువుల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాల పైన ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మీరు సభలో ప్రస్తావించట్లేదు? బ్యాగ్ వేసుకొని తిరుగుతారా? బ్యాగ్ వేసుకొని తిరిగితే మీరు బంగ్లాదేశ్ హిందువుల పట్ల మీ యొక్క సానుభూతి చూపించినట్టు అవుతుందా? మీరు సిఏఏ ఆమోదించండి, సిఏఏకి డిమాండ్ చేయండి, సిఏఏకి మీరు ఒప్పుకోండి. మీరు సిఏఏ ఒప్పుకుంటే అదే బంగ్లాదేశ్ లో ఏదైతే అణిచివేతకు గురవుతున్నారో హిందువులు, మిగతా మైనారిటీలు అందరూ కూడా వాళ్ళకు భారతదేశ పౌరసత్వం దొరుకుతుంది కదా, మీరు దాన్ని ఆమోదించండి. సిఏఏని మాత్రం వ్యతిరేకిస్తారు, కానీ బంగ్లాదేశ్ హిందువుల పట్ల బ్యాగ్ వేసుకొని తిరుగుతారు. ఏది ద్వంద్వ వైఖరి? అసలు మీరు నాలుకేనా, 2 నాలుకేల ద్వారా రవికుమార్ గారు మీరు ఏమన్నా అసలు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేరనుకోవాలా, కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేరనుకోవాలా? రవికుమార్ గారు ఏమండి నాకు అర్థం కావట్లేదు. రవికుమార్ గారు స్పష్టంగా చెప్పండి, మీ వాయిస్ రావట్లేదు, మీరేం అడుగుతున్నట్టున్నారు, అడగండి. ఓకే, అంటే అసలు లగచర్ల ఘటనలో ఏం జరిగింది అంటున్నారు? రైతులకు బేడీలు వేయడంలో తప్పెవరిది అంటారు? అసలు అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య లగచర్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు, ఓకే, పోలీసుల యొక్క అత్యుత్సాహము, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రైతుల వ్యతిరేక తీరు. రైతుల పట్ల ఎందుకంత వ్యతిరేకత నాకు అర్థం కావట్లేదు. రైతులు మీకు ఓట్లేసి గెలిపించుకున్నారు, రైతులు మీకు ఓట్లేసి అనేక సీట్లు ఇచ్చినారు, బీఆర్ఎస్ కంటే బీజేపీ కంటే ఎక్కువ సీట్లు ఇచ్చినారు. అటువంటి రైతుల భూముల పైన మీకు కన్నుబడింది కదా, మీ ముఖ్యమంత్రికి కన్నుబడింది కదా. రైతుల భూములు, అందులో
గిరిజనులు, దళిత గిరిజనులు ఉన్నటువంటి భూములే మీకు కావాల్సి వచ్చిందా? ఆ భూములే మీరు ఎందుకు మీరు భూసేకరణ ద్వారా చేయాలనుకుంటున్నారు? అక్కడ ఇండస్ట్రీ ఎవరు ఒప్పుకోవట్లేదు. ఆ ఫార్మాసిటీ అనే ఇండస్ట్రీ ఎవరు ఒప్పుకోవట్లేదు. దానిపైన నేను పోరాటం చేస్తే ఆ ఫార్మాసిటీ దానిపైన వెనక్కిపోయి ఇప్పుడు ఏదో ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి మీకు అనుకున్నట్టు జరగలేదు. మీకు ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చిందనే ఒక అక్కసుతో రైతుల పైన మీరు ఈ యొక్క అక్కసును వెలగక్కుతున్నారు. రైతులకు బేడీలు వేసి తీసుకెళ్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైతులు ఒకవేళ రైతులు కానీ మీకు ఓటు వేయకపోయినట్టే మీ కాంగ్రెస్ పార్టీకి 60+ సీట్లు వచ్చాయండి. 60 సీట్లు వచ్చాయా మీకు? మీరు గెలిచేవారా? మీరు ఈ విధంగా అసెంబ్లీలో ఈ విధంగా మాట్లాడగలిగేవారా? నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్కడే విషయాన్ని అడగదలుచుకున్నాను. మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోంటారు. మీకు ప్రజాస్వామ్యం పట్ల, మీకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రైతుల పట్ల మీకు నిజంగానే మంచి చేయాలని ఉంటే మీరు ఖచ్చితంగా ఆ రైతుల యొక్క అరెస్టులను ఖండించండి. ఆ రైతులను విడిపించండి. ఆ రైతుల పైన కేసులన్నీ కూడా కొట్టివేయట్లేదు. మీరు కొట్టివేయకుండా కేవలం నాటకాలు ఆడుతున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని, అదేదో చేస్తామని చెప్పేసి మాట్లాడుకున్నారు. రైతులపైన కేసులు కొట్టేయండి, కేసులు ఎత్తివేయండి. రైతులపై మీకు నిజంగా ప్రేమ ఉంటే ఆ యొక్క రైతులు ఎవరైతే దెబ్బలు తిన్నారో పోలీసుల చేతుల్లో వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం ఇప్పించండి. భూసేకరణ వ్యతిరేకించండి, భూసేకరణ వెనక్కి తీసుకోండి. ఇవన్నీ చర్యలు చేపట్టండి. వీటిపైన అసెంబ్లీలో చర్చ జరగనియండి. మీరు ఎందుకు చర్చ జరగనియట్లేదు? మీ వైపు తప్పు ఉంది కాబట్టే మీరు అసెంబ్లీలో లగచర్ల పైన చర్చ చేయట్లేదు. అనేక